ఈరోజు P3 ఉంది. నవ్ వీఆర్ గోయింగ్ P4. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, ఈ సమస్య వచ్చింది కాబట్టి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అడ్మినిస్ట్రేషన్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మినిస్టర్స్ ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అదే మరిగా అపోజిషన్ పార్టీస్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విధానాలు ఎప్పుడు ఈ దేశానికి గుర్తింపు వచ్చింది? స్వాతంత్రం వచ్చింది 1947. ఎందుకు 91 వరకు ప్రపంచం మొత్తం మన దేశాన్ని గుర్తించలేదు? ఎక్కడికి పోయినా తక్కువగా చూసేవాళ్ళు. మీరేమి చేయలేరు, మీరు చేతగాని వాళ్ళు, మీరు పర్ఫార్మెన్స్ చేత కాదు అని చూసేవాళ్ళు. మొట్టమొదటిసారిగా ఆలోచన విధానం మారింది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత. అంతవరకు ప్రతి ఒక్కరూ మాట్లాడి సిద్ధాంతాలు మాట్లాడాం. సిద్ధాంతాలు మనుషులకు తిండి పెడదు, విలువలు కావాలి. విలువలు వేరే, సిద్ధాంతాలు వేరే. ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలంటే రోడ్లు బాగుండాలి, కరెంట్ ఉండాలి, లేకపోతే వాళ్ళకు మెరుగైనటువంటి విద్య ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అక్కడి నుంచి మన ఆలోచన విధానం మారింది. 95లో టెక్నాలజీ వచ్చింది, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అక్కడి నుంచి మనకు విండ్ ఫాల్ గెయిన్ కింద డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చారు. ఈరోజు ప్రపంచం మొత్తం గర్వించే విధంగా మనం ముందుకు పోగలుగుతున్నాం. ఎవరిని మాట్లాడినా ఇండియాని ఇగ్నోర్ చేయలేం. ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ? 75 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు గడిచిపోయినాయి. లాస్ట్ 25 ఇయర్స్లో ఈ ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళాం. ఆర్థిక సంస్కరణల ఉద్దేశం ఏంటి? కాంపిటేటివ్ ఎకానమీ. ఏ పని చేసినా సమర్థవంతంగా పనిచేయడం కోసం ఒకప్పుడు పవర్ ప్రాజెక్ట్స్ అన్ని గవర్నమెంట్లే చేసేవాళ్ళం. అసలు కరెంట్ ఉండేది కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదో 5ో 10ో గవర్నమెంట్లో ఉండేటివి. ఈరోజు ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు కమ్యూనిటీకి వచ్చిందంటే నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్ళు ముందున్నారు. ఆ నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ. ఆ ఐటీ స్టార్ట్ చేసింది 30 ఏళ్లకు మునుపు కాలేజీలు. ఆ కాలేజీలన్నీ కూడా అప్పుడు వచ్చిన కాలేజీలన్నీ ప్రైవేట్గానే ఇచ్చాం. అందరూ దేశం అంతా ఇచ్చారు, మనం ఇచ్చాం. దెర్ ఆర్ 3 మోడల్స్ ఇక్కడ: ప్రైవేట్, గవర్నమెంట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఏంటి? వాళ్ళు కాదు, డెవలప్ చేస్తారు, యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు, సమర్థవంతంగా పార్ట్ హోల్ లేకుండా పెడతారు. చేసిన తర్వాత ఆఫ్టర్ 20 ఇయర్స్ అప్పటికప్పుడు వేరియస్ మోడల్స్ ఎమర్జ్ అవుతా వచ్చాయి. ఆ మోడల్స్లో మనకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్, పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్. మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలవనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారా ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను.
దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈరోజు దేశం కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా ఒక విధానం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు. నీతి ఆయోగ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, అనేక రకాలైన హైబ్రిడ్ మోడల్స్లో వెళ్ళారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ మీరు చేయండి, దీంట్లో మీకు నష్టం వస్తుంది, 40% వరకు మేము ఫైనాన్స్ చేస్తాం, సబ్సిడీ ఇస్తాం. ఒక 5-6 ఏళ్ళు అయితే వైబిలిటీ వస్తుంది, సస్టైన్ అవుతుంది. దిస్ ఈజ్ ది మోడల్స్ ఆర్ వర్కింగ్. నేను వెల్ఫేర్ చేయాలి. ఇంకొక పక్కన కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం. ఒకప్పుడు గడిచిన ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎన్నున్నాయంటే, డబ్బులు కావాలి, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. అప్పులు తేవాలి. అప్పులు తేవాలంటే సస్టైనబిలిటీ లేదని ఆలోచిస్తే ఇంట్రెస్ట్ పెంచేస్తారు. మీరు కలెక్టర్స్కి అందరూ చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టిన వాడు రెగ్యులర్గా పే చేసి ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తాడు. ఎవరైనా ఒక కంపెనీ పెట్టి రిస్క్ ఉందనుకుంటే రిస్క్ ఫ్యాక్టరీ కింద ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా 13-14%తో డబ్బులు తీసుకొచ్చారు. డెట్ సర్వీసింగ్ హెస్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం. అంటే వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళీ మనం వెల్ఫేర్ చేయాలి. ఇంకొక పక్కన అనాలోచితమైన ధోరణితో ఆ రోజు మీరు చూస్తే అన్ని రాష్ట్రాలు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ తగ్గించారు. ఇక్కడ 100% చేసేసారు. రాష్ట్ర రెవెన్యూస్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్కి సరిపోతుంది, చాలుకొచ్చే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ చెప్పిన వెల్ఫేర్ ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అందరిని కూర్చొని పెట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని రీనెగోషియేట్ చేస్తున్నాం. క్రెడిబిలిటీ పెంచాం. ఇప్పుడు ఎక్కడ కూడా 9% కంటే వడ్డీ ఎక్కువ ఉంటే కార్పొరేషన్స్ కానీ గవర్నమెంట్ కానీ అన్ని రీనెగోషియేట్ చేసి తగ్గిస్తున్నాం. అంటే దగ్గర 25% వడ్డీ తగ్గుతుంది. ఇలాంటి సాఫ్ట్ లోన్ ఉంటే సాఫ్ట్ లోన్కి వెళ్తున్నాం. ఈ విధంగా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ డెట్ రీస్ట్రక్చర్ చేయడమే కాకుండా రీపేమెంట్ ఎట్ చేయగలుగుతాము. వెల్త్ క్రియేషన్, రెవెన్యూ జనరేషన్కి మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే కావాలని క్రిటిసిజం కోసం క్రిటిసైజ్ చేస్తే మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రజల గురించి చెప్పాలి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళా గవర్నమెంట్ దృష్టికి రావాలి. శాంక్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ. అదే మన ప్రాపర్టీ కూడా ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేయాలంటే విత్ ఇన్ నో టైం. ఒక రోడ్డు ఉంది, ఒక రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే పార్ట్ హోల్ పోతే పూర్తి చేయడానికి రియల్ టైంలో చేయగలుగుతాడు. అదే మన గవర్నమెంట్ అవుతానే ఆ రోడ్డు పోయిన తర్వాత మొత్తం బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ లేకపోతే పార్ట్ హోల్ వేయరు. ఒకవేళ ఇచ్చినా శాంక్షన్ చేయాలి. ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఈ ప్రొసీజర్ అయ్యే లోపల పార్ట్ హోల్ 10 రెట్లు పెరుగుతుంది. అక్కడి నుంచి మనకు డబ్బులు లేదు కాబట్టి వదిలేస్తాం. 5 ఏళ్ళు నేను చూశాను. ఇప్పుడు నేను చూస్తే ఎంత బ్యాడ్ అంటే నేను అవి కూడా చెప్తాను. వారసత్వంగా వచ్చిన సమస్యలు కొన్ని హ్యాండిల్ చేసాం, కొన్ని ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఐ విల్ టెల్ యూ దట్ ఆల్సో. ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ మీరు ఆలోచించుకున్నప్పుడు, మీరు పనిచేసినప్పుడు ఏ పని చేస్తే ఆ పని వల్ల ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందో బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా షేర్ చేయడానికి ఫస్ట్ టైం మీరు పంపించడం అన్నీ చూసాం. ఒక కమిటీ వేసి ఆ కమిటీ అంతా చూశారు. ఒక 6 జిల్లాలు మాత్రం సెలెక్ట్ చేశారు. ఉండే వాటిలో 6 జిల్లాలు వచ్చాయి. 6 బెస్ట్ ప్రాక్టీసెస్ చూసుకొని ఏమేమి అమలు చేయగలుగుతామో చేస్తాం. ఇది కంటిన్యూగా నిరంతరం మనం చేసే పనుల్లో ఇంకా ఏ విధంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు, జీరో పవర్టీ, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. నేను ఎవ్రీడే చెప్తున్నా, ఎంప్లాయ్మెంట్. పావర్టీ ఎంత ముఖ్యమో జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంట్ అంతే ముఖ్యం.
పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మ్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఫ్యూయల్ ఎనర్జీ, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్. ఈ 10 మంది ఆఫీసర్స్ కూడా ఇన్ఛార్జ్ పెట్టాం. వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది. ఈ 10 సమస్యలు మనం అడ్రస్ చేయగలిగితే 15% గ్రోత్ రేట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఇంకా అన్సర్టనిటీ ఉండదు. అదే మరి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, జాబ్ మేడాస్ అని చెప్పాను, దానిపైన డిస్కస్ చేస్తున్నాం. రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్, ఈ 2 కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్, లాస్ట్లో రేపు మధ్యాహ్నం లా అండ్ ఆర్డర్ పెట్టుకున్నాం. రోడ్ సేఫ్టీ, అదే సమయంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం చాలా వరకు ఇంప్రూవ్ చేశాం. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో సివిలియన్స్ కూడా భద్రత లేని పరిస్థితి నుంచి ఈరోజు చాలా ఇంప్రూవ్ చేశాం. అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని వర్కౌట్ చేయాలి. ఇక్కడ చూసినప్పుడు నేను మీకు చెప్పాను ఏ విధంగా చేస్తున్నాను చెప్పేదంట్లో చూస్తే హైయెస్ట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ సర్వేలు చేసినప్పుడు డిఫరెంట్ ఫీడ్బ్యాక్ తీసుకొని అనలిటిక్స్ తయారు చేస్తే హైయెస్ట్ ప్రాబ్లం వారసత్వంగా వచ్చిన సమస్య పూర్ రోడ్స్. అది ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఏజెన్సీ ఏరియా కావచ్చు, 17% రోడ్స్. ఇంకొక పక్క డ్రైనేజ్ ఇష్యూస్, 5.3% డ్రైనేజ్. వాటర్ క్రైసిస్, చాలా వరకు ఇప్పుడు వాటర్ సెక్యూరిటీ తీసుకొస్తున్నాం. స్టిల్ దెర్ ఈజ్ కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు లేవు కాబట్టి దాని మీద పబ్లిక్ థింకింగ్ 4.3%. హౌస్ ఇష్యూ 3.8%. అన్ఎంప్లాయ్మెంట్ 3.3%. అగ్రికల్చర్ ప్రైసెస్ సపోర్ట్ లేదనేది 2.4%. పెన్షన్స్ ఇంకా కొంతమంది అడిగే వాళ్ళు చూస్తే మేజర్ సమస్య 2%. నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ 1.1. ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి, సింగిల్ లార్జెస్ట్, బట్ ఓవరాల్గా చూసిన 1.3% పబ్లిక్లో. ఇంక్రీజ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ మనం పెంచలేదు, పెంచిందే పెంచాం. అక్కడి నుంచి మనం చెప్పాం, ఇప్పుడు పెంచడం లేదు. అది ఒక్కొక్కసారి డిపార్ట్మెంట్స్ కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యం. పని చేయడం ఎంత ముఖ్యమో అది ప్రజలకి చెప్పడం కూడా చాలా ముఖ్యం. ఇది ఒక పక్కన. కొద్దిగా 0.4% పవర్ కట్. అదే మరి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ 0.4. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ ఇంకొక 0.3. నో ఇష్యూస్ అని చెప్పిన వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ, 51%. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. కనీసం 50% మేము బాగానే ఉన్నాం, ఇచ్చినందుకు సాటిస్ఫై అవుతామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్, వీఆర్ నాట్ హియర్ ఫర్ నెంబర్స్. ఏదో నేను ఒక నెంబర్స్ అవసరం, నెంబర్స్ అలోన్ కెనాట్ సర్వ్ ది పర్పస్. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు ఇంప్రెస్ అపాన్ ఆల్ ఆఫ్ యూ. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ట్రస్ట్ అది గవర్నమెంట్. ట్రస్ట్ అనేది మాటలతో రాదు. ఆల్వేస్ మనం చూస్తుంటాం, ఒక వ్యక్తికి కానీ, ఒక కంపెనీకి కానీ, ఒక గవర్నమెంట్కి కానీ కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఆ క్రెడిబిలిటీ విశ్వసనీయతతో వస్తుంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని కలెక్టివ్గా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఈ గవర్నమెంట్కి ఉంది. మొన్న 14 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే ఒక విశ్వాసం, వీళ్ళు డెలివర్ చేయగలుగుతారు, మళ్ళీ వీళ్ళు మనం అనుకున్న ప్రాజెక్ట్ రిస్క్ ఉండదు అనే ఉద్దేశంతో చేశారు. అలాంటి నమ్మకాన్ని కల్పించి మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నమ్మకం. రెండోది సాటిస్ఫాక్షన్. నమ్మకం అలోన్ కెనాట్ హెల్ప్. ఎప్పటికప్పుడు ఆ నమ్మకాన్ని పెంచుకోవాలంటే వాళ్ళకు ఏ పని వచ్చినా న్యాయంగా అన్ని పనులు మనం వాళ్ళు చేసిన తప్పుడు పనులు చెప్తే చేయలేం, కానీ వాళ్ళు వచ్చిన రైట్ వర్క్ చెప్తే చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది.
ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గ్రీవెన్స్ వచ్చినప్పుడు మల్టిపుల్ టైమ్స్ వస్తే వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆన్లైన్లో అది కూడా పెడతాం. 2 బ్రదర్స్లో గొడవ ఉంది, ఆయన పరిష్కారం చేయమంటారు, 2 వినరన్నమాట. ఎన్ని మాటలు చెప్పినా వినరు. ఏ పక్క సైడ్ తీసుకోలేం. తల్లి కొడుక్కి లేకుంటే అన్న చెల్లెల మధ్య, ఇలాంటి పర్సనల్ బంధువుల మధ్య, బ్రదర్స్ మధ్య ఇలాంటివి వస్తున్నాయి. అవన్నీ కూడా పెడతాం. పెట్టి ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేస్తాం. లిటిగేషన్ ఈజ్ ది వర్స్ట్, ఐఎమ్ టెలింగ్ యూ. ఏ వ్యక్తి అయినా, ఏ గవర్నమెంట్ అయినా, ఎవరైనా సరే కావాలని లిటిగేషన్ పెట్టుకున్న వాళ్ళు లిటిగెంట్స్గా మిగిలిపోతారు తప్ప వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. కాబట్టి మనం దాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, చేద్దాం. రెండోది, నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనందరి ఎయిమ్ క్లియర్ అండ్ విజిబుల్ ఇంపాక్ట్. మీరు బాగా చేశావనేది ఒక ఎత్తు అయితే, మీరు చేసిన పని ఫలితం ఫీల్డ్లో కనపడాలి. ఏదో మీరు 4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పేయడం కాదు. ఒకరోజు సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ ట్రెండ్లు క్రియేట్ చేయడం కాదు. ఒకరోజు క్రియేట్ చేస్తే 1 నిమిషం ఉంటుంది, కానీ రియల్ వర్క్ అనేది శాశ్వతంగా ఉంటుంది. అది కూడా అవసరం. మళ్ళీ సోషల్ మీడియాలో చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఇది ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, క్లియర్ అండ్ విజిబుల్ పాజిటివ్ చేంజ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. దట్ ఈస్ అవర్ డ్యూటీ. దట్ ఈస్ వేర్ ఐఎమ్ మెజరింగ్ ఎవ్రీథింగ్, ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుంటాను. నేను మాట్లాడిన రైట్ మాట్లాడానా, ఎక్కడన్నా తప్పు మాట్లాడానా, ఎట్లా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఎవ్రీ మినిట్ ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. ఇంకొక పక్కన కలెక్టర్స్, యు ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఏ జిల్లా అయినా సరే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావాలంటే ఆ జిల్లా కలెక్టర్ల పైన ఆధారపడుతుంది. యు ఆర్ ది చీఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. మినిస్టర్స్ పొలిటికల్ హెడ్, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఉంటారు. మీరిద్దరూ గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ, దిస్ ఈజ్ ఏ నాట్ ఏ డిక్టేటర్ అయితే, లేకపోతే ఎలక్షన్స్ లేకపోతే మన ఇష్ట ప్రకారం మనం చేయొచ్చు. చైనా అయితే 20 ఏళ్ళకు ప్లాన్ చేసి కొట్టేయచ్చు, కానీ 5 ఏళ్ళకు ఒకసారి మీ మ్యాండేట్ తీసుకోవాలి. మళ్ళీ దెర్ ఈజ్ ఎ ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్. నాట్ ఓన్లీ డెలివర్, మీరు ఆ యొక్క డెలివరీ చేసేటప్పుడు పొలిటికల్ హెడ్స్ ద్వారా ఆ పనులయ్యే మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అదర్వైజ్ బెస్ట్ కలెక్టర్గా మీరు ఉండాలి. ఆ డిస్ట్రిక్ట్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికి పేరు రావాలి. ఈ 2 రాకపోతే మీరు బాగా పనిచేయచ్చు, పేరు రాకపోతే దానివల్ల ఫలితాలు ఉండవు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలామంది కలెక్టర్స్ని చూశాను. చేసిన తర్వాత వాళ్ళ క్యారియర్లో వాళ్ళందరూ కూడా ఎంత మెమరీ ఉందంటే, ఒకప్పుడు ఏవిఎస్ రెడ్డి ఉండేవాడు, కృష్ణా కలెక్టర్గా పనిచేశాడు. ఆ కృష్ణా కలెక్టర్గా పనిచేస్తే ఆ ప్రజల్లో కొన్ని డికేడ్స్ అతను గుర్తున్నాడు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. ఇట్ ఈస్ ది బెస్ట్ ఇన్ యువర్ క్యారియర్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఐఏఎస్ కావాలని, ఆ తర్వాత కలెక్టర్ కావాలని, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ కావాలని. చీఫ్ సెక్రటరీ కొంతమంది అవుతారు ఆ బ్యాచ్లు బట్టి, కానీ కలెక్టర్స్ మెజారిటీ అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అది మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ మళ్ళీ చెప్తున్నాం, యు ఆర్ సర్వింగ్ ది పీపుల్. ట్రీట్ సిటిజన్స్ ప్రాపర్లీ. ప్రియారిటైజ్ నీడ్స్ ఆఫ్ ది పీపుల్. హౌ క్విక్, హౌ ఎఫెక్టివ్లీ మీరు రిజాల్వ్ చేయగలుగుతారో దానికి మీ మైండ్లో ఎప్పుడు పనిచేయాలి. ఒక కంప్యూటర్ చిప్ మరి మీ మైండ్ పనిచేసే పరిస్థితులు ఉండాలి. ఎంత తొందరగా చేయగలుగుతాం, ఎట్లా ఇచ్చేసి పంపించేయడం కాదు, ప్రియారిటీలో ఎట్లా చేయగలిగితే దానివల్ల ఇంపాక్ట్ వస్తుంది.
అదే మరి ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మీరు చేయాల్సింది, దీనిపైన ప్రజలు మనల్ని జడ్జ్ చేసే పరిస్థితి వస్తారు. ఇప్పుడిప్పుడు ఒకప్పుడు ఆంధ్ర అంటే రైట్ ఆఫ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జరుగుతూ ఉంది, గూగుల్ వచ్చింది, లేకుంటే బాగా గవర్నెన్స్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సిఐ బాగా జరిగింది అని ఇప్పుడిప్పుడు ఒక ఇంపాక్ట్ వస్తూ ఉంది. నా ఉద్దేశం వన్ డే ఇండియాలో అన్ని రాష్ట్రాలు మాట్లాడే పరిస్థితి రావాలి, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన వైపు చూసే పరిస్థితి రావాలి. ఎయిదర్ గ్రీన్ ఎనర్జీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ సర్వీసెస్ ఆర్ ది వే వీఆర్ గవర్నింగ్. ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి, క్వాంటమ్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తూ ఉంది, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్